రవ్వ దోశ ప్రత్యేకత ఏంటి చెప్పు. మొక్కలు ఉంటాయి. అది రావాలంటే ఏం చేయాలి? పోసేటప్పుడు టెక్నిక్. అలాగ పోయకపోతే ఆ కన్సిస్టెన్సీ రాదు, ఆ బయటికి వెళ్ళిపోకూడదు మళ్ళీ. సో మిగతా సామాన్లన్నీ అందుకో. ఆ స్టీల్ గిన్నె ఉంది చూడు పెద్దది, ఉన్నది, అది కూడా అందుకో. నీళ్లు ఉంటాయి. నీళ్ళున్నాయి బాబాయ్. అక్కడ పెట్టు. నువ్వు బాగా ఎక్సర్సైజ్లు వాకింగ్ గట్రా చేస్తావు కదా, మరి మన బాడీ తెలుసు కదా నీకు. సిక్స్ ప్యాక్ వస్తే ట్రైనింగ్ కదా. అక్కడ పెనం ఉంది, ఒక చేతితో ఎత్తు, ఆ సింగిల్ వేలుతో ఎత్తు. 2 ఏళ్ళు చాలు. 2 వేళ్ళు తిప్పుకుంటా ఉంటా. పోయి వెలిగించి. మనం గ్రీన్ రవ్వ దోశ చేస్తున్నాం. గ్రీన్ కలర్ రావాలంటే ఏం చేయాలి? గ్రీన్ వేయాలి. ఆ గ్రీనే ఇది. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ముద్ద చేసుకుంటారా. ఇప్పుడు గ్రీన్ కలర్ కోసం ఇది అంటున్నావు. అవును. ఒకరు ఏ ఆకుకూరలు కాకుండా వేరే ఏ ఆకులను తీసుకొచ్చి గ్రీన్ చేసేయచ్చు. కానీ దీనికి ఇది కాంబినేషన్. దేనికి అదే లెక్క ఉంటుందిరా. అంతేనా? ఆ నీళ్ళలో వేసి అప్పుడే వేసి కలిపి. కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముద్ద. ఉప్పు కొంచెం తీసుకో. ఇట్లా కలిపే మొత్తం. రవ్వ 1 పాలు, 2 పాళ్ళు మైదా, 3 పాళ్ళు వరిపిండి, 3 పాల. సరే, వరిపిండి వేసి కొంచెం కలిపి తర్వాత నీళ్ళు వేసి బాగా పలుచగా ఉండాలి. తెలుసు కదా అది. ఆ మిగతా పదార్థాలు రా, ఒకటి చెప్తా. ఇగో ఇంగువ, మిరియాలు. కంటి కింద తగులుతూ ఉంటే పొడి చేసుకుంటే బెస్ట్ కదా. వద్దు, మిరియాలు ఇలాగనే మనమే నలపాలి. అల్లం తురుము, జీలకర్ర, కరివేపాకు తురుము, జీడిపప్పు కిందికి వెళ్ళిపోతుందేమో. ఏది కిందికి వెళ్ళదు, అంతా పైకి తేలుతూ ఉంటుంది. వేసేటప్పుడు కలుపుకుంటూ వేయాలి. ఒక 4-5 గంటలు నూనె వేయి. దేని మీద? దీంట్లో రా, పిండిలోనా? బాబాయ్ రెడీయా? వెయ్యి. ఏం చేయాలి? కొంచెం వేయి పైన. పైపైన కొబ్బరి తురుము, క్యారెట్, కొత్తిమీర ఉందా చూడు. ఉంది, వేసే. నూనె వేసి ఇప్పుడు తిప్పు. మొత్తం చుట్టుపక్కల లైట్గా వేయాలా? లైట్గా చుట్టుపక్కల వేయాలి.
నలిపేస్తున్నా. అంతే తిప్పు, అంతే అయిపోయింది, ఇంకేముంది. ఇప్పుడు క్లీన్ చేసి మళ్ళీ ఇంకో దోశ వేయి. అలాగే. ఇంతకుముందు నూనె వేస్తే ఇప్పుడు బట్టర్ నీళ్ళు వేయి చాలు. ఓన్లీ నీళ్ళతోనేనా? పెనం అంచు చివరికి వచ్చినప్పుడు చెయ్యి ఆగాలి, అది టెక్నిక్. భలే మడిచేసినావు బాబాయ్. చూడు, సూపర్. మిగతా పిండి కూడా అలాగే చేసాయి. చేసేస్తా. ఇగో చట్నీ పెడతాడా. గ్రీన్ రవ్వ దోశ అలా తయారు చేసాం. గ్రీన్ రవ్వ దోశ ఎలా తయారు చేస్తానంటే, ముందుగా పచ్చిమిరపకాయలు, కొత్తిమీరను రుబ్బి ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళలో మనం ముందుగా రుబ్బుకున్న పచ్చిమిరపకాయల ముద్ద కూడా వేసి ఉప్పు, రవ్వ పిండి, మైదా పిండి, వరి పిండి బాగా కలుపుకొని ఇంగువ, అలాగే మిరియాలు, అల్లం తురుము, జీలకర్ర, కరివేపాకు తురుము, జీడిపప్పు వేసి బాగా కలిపి రవ్వ పిండిలా తయారు చేసుకొని వేడి పెనం మీద రవ్వ దోశలా వేసుకొని కొబ్బరి తురుము వేసి, క్యారెట్ తురుము, కొత్తిమీర, నూనె వేసి బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే గ్రీన్ రవ్వ దోశ రెడీ.